అలాగే ఆక్వా రిలేటెడ్ వచ్చి ఆల్రెడీ మనకి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతుంది. దాంతో పాటు అక్కడే ఒక క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మాక్సిమం మనం ఒక 200 కోట్ల వరకు దాన్ని తీసుకురావడానికి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మనకి ప్రభుత్వంలో బీజేపీ కూడా కేంద్రం కూడా మన సహకారం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ ఉన్నటువంటి మన బీజేపీ నాయకులు జనసేన అందరం కలిసి వెళ్ళి డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రెండు, ఒకటి గోల్డ్ కవరింగ్ సంబంధించినటువంటి క్లస్టర్, ఒకటి ఏదైతే ఫిషరీస్ సంబంధించి, ఎందుకంటే లైవ్లీహుడ్ కోసం పోర్ట్ వస్తుంది కాబట్టి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ కోసం ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంది. దాన్ని కూడా ప్రపోజల్స్ తయారు చేసి పంపించడం జరుగుతుంది. అలాగే బోట్ మేకింగ్ ఇవాళ చాలా డిమాండ్ ఉంది ప్రపంచంలో. ఇవాళ ఎట్లాగో మనం ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ పెడుతున్నామో అక్కడే ఈ కార్యక్రమాన్ని కూడా చేయడానికి మరి ఆలోచన చేస్తున్నాం. మొన్ననే ఎంఎస్ఎంఈ ర్యాంప్ ప్రోగ్రామ్ ఒకటి ఇక్కడే ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడితే దాదాపు ఆ రోజున 800 మంది రిజిస్టర్ అయ్యారు. వాళ్ళందరూ కూడా చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు. మొన్న కలెక్టర్ గారు కూడా ఆ రోజు వాళ్ళని పిలిపించారు. ఏదైతే గుర్రపు డెక్క ఉంటుందో గుర్రపు డెక్క నుంచి నారులాగా తీసి వాళ్ళు కొన్ని బుట్టలు కానీ ఇలాంటి ఐటమ్స్ తయారు చేస్తున్నారు. అలాంటి ఇన్నోవేటివ్ గా మనం చేయడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. అలాగే మన మచిలీపట్నం పోర్టు కూడా శరవేగంతో పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న వచ్చి విజిట్ చేసి వెళ్ళారు. త్వరలోనే ఆయన ఒక మీటింగ్ పెడతానని చెప్పి వాళ్ళతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటున్నారు. 2026 డిసెంబర్కి బందర పోర్టు 4 బర్తులతో కంప్లీట్ కాబోతుందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా అతి ముఖ్యమైనది ఇప్పుడు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలకు కూడా మనం శ్రీకారం చుడతా ఉన్నాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకి ఏదైతే ఇవాళ మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్, దీన్ని కూడా మొన్న గౌరవ ఎంపీ గారు బాలశౌరి గారు, అలాగే నేను కూడా ఢిల్లీ వెళ్ళి రైల్వే మినిస్టర్ గారిని కలిస్తే బాపట్ల వరకు నెక్స్ట్ చూద్దాం, ముందు రేపల్లె కనెక్ట్ చేద్దాం అని చెప్పి దానికి సంబంధించి ఒక డిపిఆర్కి ప్రపోజల్ తయారు చేయమని వారు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి మచిలీపట్నం రేపల్లె రైలు మార్గం ఇవాళ గతంలో మన పోరాట ఫలితంగానే మచిలీపట్నం రేపల్లెకి పులిగడ్డ పెనుముడి వారధి వచ్చింది. మళ్ళీ త్వరలోనే మచిలీపట్నం రేపల్లె రైలు మార్గం కూడా అయితే ఒక అద్భుతంగా మన పట్టణం డెవలప్ అవడానికి అవకాశం వస్తుంది. అదేవిధంగా వాటర్ వేస్ కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ అతి ముఖ్యమైనది ఇన్లాండ్ వాటర్ వేస్. ఇవాళ పోర్టు దగ్గర వరకు వస్తుంది. పోర్టు దగ్గర నుంచి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా డెవలప్ చేద్దామని, దానికి ఏదైతే పోర్ట్ నుంచి గిలకల్దిండికి కరగ్రహారం మీదుగా ఒక స్ట్రెచ్ తవ్వగలిగితే, అక్కడి నుంచి ఇన్లాండ్ వాటర్ వేస్ నడిపించగలిగితే డైరెక్ట్ గా అమరావతికి ఇక్కడి నుంచి మరి నీటి రవాణా ద్వారా వెళ్ళే అవకాశం వస్తుంది. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. మచిలీపట్నాన్ని అమరావతిలో సిఆర్డిఏలో కలిపితే గేట్ వే ఆఫ్ అమరావతి కింద మచిలీపట్నం రూపం చెందడానికి అవకాశం ఉంది. దానికి మనం అందరం కూడా ఒకసారి మన పెద్దలందరూ కూడా అడుగుతాం జరిగింది. ఎందుకంటే అభివృద్ధి చెందినటువంటి రాజధానుల్లో ఇప్పుడు బాంబే ఉంది, దానికి ఒక పోర్ట్ ఉంది, కలకటాకి ఒక పోర్ట్ ఉంది, చెన్నైకి ఒక పోర్ట్ ఉంది. ఇవాళ అమరావతి కూడా ఒక పోర్ట్ వస్తే అద్భుతమైనటువంటి రాజధానిగా రూపాంతరం చెందడానికి అవకాశం ఉందని చెప్పి మనం రిక్వెస్ట్ చేశాం. దానికి కూడా ప్రపోజల్స్ తయారు చేశాను. అది ప్రెజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి త్వరలోనే పెద్దలందరూ వెళ్ళి అది కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాను. అలాగే మనకి కొత్త రోడ్ల కనెక్టివిటీ కూడా బందరకోట, గరాల దిబ్బ, పోలాడ తిప్ప మీదుగా మొత్తం కరగ్రహారం దగ్గర నుంచి పోర్టు దగ్గర నుంచి స్టార్ట్ అయితే డైరెక్ట్ గా కోడూరు దగ్గర కొత్త బ్రిడ్జ్ ఏదైతే కట్టామో అక్కడ కనెక్టివిటీ చేయడానికి మొన్ననే శాంక్షన్ అయింది. ఆల్రెడీ వర్క్లు కూడా స్టార్ట్ చేస్తున్నారు. టెండర్స్ కూడా పూర్తయినాయి. ఆ రోడ్డు పూర్తయితే దాదాపు తీర ప్రాంతంలో గ్రామాలన్నీ కూడా కనెక్టివిటీ వస్తుంది. అలాగే మోడీ దగ్గర ఒక బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించాం. అది కూడా త్వరలో పనులు ఆల్రెడీ టెండర్లు కూడా పూర్తయినాయి. పనులు కూడా స్టార్ట్ చేయడానికి మెటీరియల్ అన్ని కూడా వాళ్ళు పంపించడం కూడా జరిగింది.